కానీ ఇక దేవుని పెట్టాను. తండ్రి నువ్వే అని. ఎలా దేవుడు అంటే, నాకు దేవుడు జ్ఞాపకం రావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మా ఊర్లో వైద్యం చేస్తున్నప్పుడు నాకు కాల్ యాక్సిడెంట్ జరిగింది. కాల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను అప్పుడు అన్నీ ఉన్నాయి, ఇంకా దేవుడిలోకి దేవుడి గురించి తెలియదు. అయితే ఒక ఆమె వచ్చి ఏం చేస్తుందంటే, అయ్యా డాక్టర్ గారు మాకు కావాల్సినటువంటి వారని చెప్పి నా కాలి మీద పడి ఏడుస్తూ ప్రార్థన చేసింది విశ్వాసరాలు. స్తోత్రం, హల్లెలూయా. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు డాక్టర్ గారు అన్నారు, నీకు ఇది సెట్ అవ్వదయ్యా, కష్టమే అని చెప్పినప్పుడు చాలా బాధపడుతూ వెనకబడుతూ ఏడుస్తూ పడుకుని ఉన్నా. అప్పుడు ఆమె వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె కన్నీళ్ళకి నా కాలు తడిసింది, కట్టు తడిచి ఆ రాత్రి కాల సమయమున నా కాలు కదిపినట్టు అనిపించింది. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆమె ప్రార్థనకి, ఒక విశ్వాసరాల ప్రార్థనకి ఆమె ద్వారా నా కాలు నయం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ రోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభు నా కొరకు రక్తం కార్చినట్టు ఆయన కనిపించాడు నాకు. ఆయన రక్తం కారుతూ దర్శనం నాకు కనపడింది. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత నా భార్యకి ఈ విధంగా జరగడం ఏం చేశారంటే, మనకి దేవుడు అనేటువంటి ఉంటాడని 2 బైబిల్ తీసుకుని నాకోటి ఇచ్చి చిరొక బైబిల్ తీసుకుని దేవుని ప్రార్థించడం మొదలు పెట్టాను. అయితే అప్పటికి బాప్తిసం తీసుకోవాలి. ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె నాతో పాటు నా భార్య కూడా చేస్తుంది. తనకి 4 సంవత్సరాలు మాత్రం జీవితాన్ని ఇచ్చాడు దేవుడు ఈ ప్రార్థన ఫలం వల్ల. అయితే మేమిద్దరం ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు కింద నుంచి పైదాకా ఒక శక్తి వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఒక పరిశుద్ధాత్ముడి యొక్క శక్తి నన్ను ఆవహించింది. అరికాల నుంచి తల వరకు, తలకాల నుంచి అరకాల వరకు కూడా ఒక కరెంట్ షాక్ లాగా వచ్చేది. అదే విధంగా నేను అడిగాను, ఏంటి, నా భార్యని అడిగాను, నాకు ఇలా వస్తుందంటే నాకు అలాగే వస్తుందని చెప్పింది. అంటే మేమిద్దరం ఏకీపించి ప్రార్థన, ఎందుకంటే మేము బాధలో ఉన్నాం, ఎంతో బాధల్లో కష్టంలో ఉన్నాం. ఆ యొక్క కష్టంలో బాధలో దేవుడు గుర్తొచ్చాడు మాకు. అంతకుముందు దేవుడు గుర్తురాలా. ఆ గుర్తుకు దేవుడు మమ్మల్ని కనికరించి ఏం చేశాడంటే, ఆయన యొక్క దర్శనం కనపడిన తర్వాత అప్పుడు బైబిల్ తీసుకుని చిరొక బైబిల్ తీసుకుని ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ చిరొక బైబిల్ వాడుకుంటూ ఉన్నప్పుడు నాకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తే అప్పుడు తాగుతూ ఉండేవాడు అంటేవాడు. అలాంటి సమయంలో నాకు అయ్యగారికి తెలుసు, మాకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మగారు విజయం గారు, పాస్టర్ గారు, అయ్యా నువ్వు నాకు దర్శనంలో కనిపించావు, ఎక్కడో వాక్యం చెబుతున్నాడు అనేక మంది మధ్యన, నీకు దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, కానీ నీకు వాక్యం చెప్పే శక్తిని ఇచ్చాడు నీకు. అప్పుడు నీ బాప్తిసం తీసుకోవాలా, పరిశుద్ధాత్మ బాప్తిసం మాత్రం నాకు జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. అలా నేను